సో మై డే బంగారమ్స్, టాటా ఆల్ట్రోస్ రేసర్ ఒక డ్రైవ్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకొని వచ్చేసాను. 120 PS మ్యాక్స్ పవర్, 170 Nm మ్యాక్స్ టార్క్ అండ్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట. సో ఇది బిల్ట్ బేస్డ్ ఆన్ వాళ్ళ ఆల్ఫా ఆర్కిటెక్చర్ అనమాట. అజైల్, లైట్ వెయిట్, ఫ్లెక్సిబుల్, అడ్వాన్స్డ్, ఏదైతే దాని ఫుల్ ఫామ్ ఉందో. సో ఇది సేమ్ ఇంజిన్ నెక్సాన్ నుంచి బోరో చేయబడిన ఇంజిన్ అనమాట. కానీ దీనికోసం ఇంకా ఫైన్ ట్యూన్ చేయబడింది, ఇంకా స్పోర్టీ ఫీల్ని తీసుకురావడానికి. దీని టార్క్ ఏదైతే 170 Nm ఉందో అది 1750 RPM నుంచి అవైలబుల్ ఉందండి. సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఎస్, మనకి 10.25 ఇంచ్ ఫుల్ కలర్ టచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. ఇది అన్ని వేరియంట్స్లో ఇంట్రడ్యూస్ చేయబడింది. అండ్ 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT స్పీడో కన్సోల్ ఉంది. అండ్ దీంట్లో నేను ఇది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను అది డిస్ప్లే లేఅవుట్ అనేది చేంజ్ చేశాను. ఇప్పటికీ దీన్ని అన్లీష్ చేద్దాము. బా, ఆ సౌండ్, టర్బో కిక్కిన సౌండ్ చూసారు కదండి, దుమ్ము లేపే ఫీల్ అనమాట. అండ్ ప్రాపర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఇది అవైలబుల్ ఉంది మనకి. దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదు, అదొక విషయం మీరు గమనించాలి. బాబా బాబా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు యాక్సలరేషన్ అయితే బీవర్చంగా ఉంది. బ్రేకింగ్ కూడా బాగుంది. 16 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేశారు. కానీ ఇది డిస్క్ బ్రేక్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తే బాగుండు. నాకు తెలిసి అయితే వెనకాల మాత్రము డ్రమ్ బ్రేక్సే ఉన్నాయి, ఓన్లీ ఫ్రంట్ డిస్క్సే ఆఫర్ చేశారు. సో ఇదొక విషయం మీరు తెలుసుకోవాలి. అండ్ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ వాళ్ళు వర్క్ చేశారు. మన ఎన్లైన్లో ఎలా అయితే అవైలబుల్ ఉందో అలా స్పోర్టీ స్టీరింగ్ వీల్ అనమాట. మనకి మరీ లైట్ వెయిట్గా ఏం లేదు. అండ్ స్టీరింగ్ హెఫ్ట్ అనేది పర్ఫెక్ట్గా సార్టెడ్గా ఉంది. సస్పెన్షన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా మనకి ట్యూన్ చేశారు. ఆ హయ్యర్ స్పీడ్స్ని సపోర్ట్ చేయడానికి, కార్నరింగ్ స్పీడ్స్ని సపోర్ట్ చేయడానికి. దీన్ని డెవలప్ చేయడంలో నారాయణ్ కార్తికేయన్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక రేసర్, ఫార్ములా 1 రేసర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఈ కార్ ఏ రేంజ్లో చేయబడింది, పర్ఫార్మెన్స్ ఎంతూజియాస్ట్ అనేది మీరు అంచనా వేయచ్చు. బాబా, యాక్సలరేషన్ అయితే బీవర్చమండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ టార్క్, ఇన్స్టెంట్ పికప్ అనేది అందుకుంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో 3 సిలిండర్ ఫీల్ అసలు లేదు దీంట్లో. దాన్ని చాలా బాగా ఫైన్ ట్యూన్ చేశారు. NVH లెవెల్స్ బాగా మేనేజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ NVH లెవెల్స్ మేనేజ్ చేస్తూనే మనకి ఆ స్పోర్టీ ఫీల్ ఆఫర్ చేయడం చాలా చాలా కష్టం అండి. బాబా, నిజంగా ఈరోజు ట్రాక్లో కూడా మనం నడిపిపోతున్నాము. సో అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. నారాయణ్ కార్తికేయన్ వాళ్ళ ఓన్ ట్రాక్ అనమాట, కోస్ట్ ట్రాక్ అని దాని పేరు. కానీ ట్రాక్టబిలిటీ కూడా చూడండి. ఇది ఆల్మోస్ట్ మనము ఇప్పుడు 4th గేర్లో ఉన్నాము. నేను స్పీడ్ తగ్గించేస్తాను. స్పీడ్ తగ్గించినా కానీ మనకి చూడండి, ఇప్పుడు 4th గేర్లో మనము మెల్లిగా వెళ్తున్నా కానీ ఆ ఇంజిన్ ట్రాక్టబిలిటీ చాలా చాలా బాగుంది లోవర్ RPMస్లో. అదే సేమ్ టైం నేను జస్ట్ తొక్కేసానంటే
పెడలు మనకి ఇమ్మీడియట్ టార్క్ అందుకుంటుంది బండి. బాబా అదిరిపోయిందండి నిజంగా. చాలా చాలా ఒక ప్రాపర్ ఎంతూజియాస్ట్ డిలైట్ని వారు లాంచ్ చేశారని చెప్పదలుచుకుంటున్నాను. అండ్ మంచి బ్యూటిఫుల్ మార్నింగ్ ఇక్కడ. అమేజింగ్ ఎజిలిటీ, గ్రేట్ డ్రైవింగ్ డైనమిక్స్, గ్రేట్ స్టెబిలిటీ, డైరెక్షన్ చేంజెస్ బాగా ఫాస్ట్గా అవుతున్నాయి. రోడ్ హోల్డింగ్ కేపబిలిటీ చాలా చాలా చక్కగా ఉంది. మెయిన్ స్టీరింగ్ రెండు హైలైట్ చేయాలంటే దీంట్లో చెప్పాలంటే స్టీరింగ్ అండ్ సస్పెన్షన్ అండి. దానివల్ల మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ దీన్ని పుష్ చేయడానికి చాలా వరకు మీకు పాజిటివ్గా ఉంటుంది. అదే మిమ్మల్ని దీంట్లో ఉన్న ఫుల్ పొటెన్షియల్ని ఎంజాయ్ చేయడానికి సహాయపడుతుంది అన్నమాట. అండ్ రోడ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు ఇక్కడ. బాబా ఆ యాక్సలరేషన్ అనేది చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. 0 to 100 11 seconds అంటున్నారు. సో మీరు ఇంకా బెటర్గా మీరు దాన్ని చేయొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. సో చూద్దాము, అది ట్రాక్లో ట్రై చేద్దాము. ఇక్కడైతే హై స్పీడ్ స్టెబిలిటీ అదిరిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి బ్రేకింగ్ కానివ్వండి, ఇక 360-degree కెమెరా రెజల్యూషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందని చూడండి. ఎంత హై రెజల్యూషన్ క్రిస్ప్ డిస్ప్లే అనేది వేరే ఎవ్వరు కూడా ఆఫర్ చేస్తలేరు మనకి ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. సో అది ఒక మేజర్ ప్లస్ అనమాట. ఆ టర్బో కిక్కిన్ సౌండ్ అయితే అల్టిమేట్ అండి అసలు నిజంగా. గేర్ త్రోస్ కూడా మరి టాల్ గేర్ రేషియోస్ ఇవ్వలేదు మనకి. షార్ట్ త్రో గేర్ బాక్స్ ఇచ్చారు, అది అలానే ఉండాలి ఒక స్పోర్ట్స్ కార్కి. సో చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రాపర్ ఎంతూజియాస్ట్ డిలైట్గా ఇది ముందుకు వస్తుంది అనమాట. మన ముందు పాత లెజెండ్స్ వెళ్తున్నారు, జెన్ ఇవన్నీ. కానీ దీంట్లో ఉన్న ఫీల్ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది. అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా ఇది దానికంటే మించి మీకు సాటిస్ఫై చేస్తుంది. గూస్ బంప్స్ కానివ్వండి, అడ్రినలిన్ రష్ కానివ్వండి, చాలా చాలా బ్యూటిఫుల్ ట్యూన్, స్టేట్ ఆఫ్ ట్యూన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు. అసలు ట్రాఫిక్ అంతా ఏదో మనం గేమ్లో మనం వెళ్తున్నట్టుంది. అమేజింగ్ అండి, అబ్సల్యూట్లీ స్పెక్టాక్యులర్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా థ్యాంక్స్ టాటా మోటార్స్ వాళ్ళకి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఎక్స్పీరియన్స్ మాకు ఇవ్వడానికి, ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి. మీరు ఖచ్చితంగా డ్రైవ్ చేయాలండి. మీరు చూడు ఎలా పట్టుకుంటుందో అసలు పికప్. అసలు థ్రాటిల్ తొక్కితే చాలు మనకి, ఇది యాక్సలరేటర్ తొక్కితే చాలు అస్సలు లిఫ్ట్ ఆఫ్ అండి నిజంగా. బా అమేజింగ్, చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఈ రేంజ్లో దుమ్ము లేపుతున్నాడు. సేఫ్టీ అంటే 6 air bags అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచి. అండ్ ఈ యొక్క 10.25 inch కలర్ ఇది టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి అన్ని వేరియంట్స్లో లాంచ్ చేశారు, ఓన్లీ రేసర్ వేరియంట్ మాత్రం కాదు. ప్లస్ దాంతోపాటు మనకి ఈ 7 inch డిజిటల్ కన్సోల్, దీంట్లో రేసింగ్ ఫాంట్ ఉంటే బాగుండేది. మనకి BMW M స్పోర్ట్లో ఎలా ఇది మారిపోతుందో స్పీడో కన్సోల్, అలా స్పోర్ట్ మోడ్లోనే బై డిఫాల్ట్ ఉన్నట్టుంది ఇది యాజ్ ఆల్వేస్. దీంట్లో చేంజ్ చేయడానికి అవకాశం ఏం లేదు నాకు తెలిసి. బటన్స్ అయితే నాకు ఏడ కనిపించట్లేదు. అండ్ ఇది ఆ రేసింగ్ ఫాంట్ అనేది
మనకి ఇచ్చింటే మాత్రం చాలా చాలా ఇన్వాల్వింగ్ ఒకలాంటి ఎంగేజింగ్ ఫీల్ అనేది మనకు వచ్చేది. ఆ డాష్ చూడంగానే ఇది రేసర్ ఎడిషన్ అని మనం చెప్పేయాలి. ఆ చెకర్డ్ ఫ్లాగ్ గ్రాఫిక్స్ అవన్నీ ఇట్లా వచ్చిపోతే ఒకసారి ఫ్లాష్ అయితే మనకి ఆ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి దొరుకుతుంది. అంతేగాని మిగతాదంతా ఆన్ పాయింట్ ఉంది. మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి, ఫిదా అయిపోతారు. అండ్ ఇంజిన్ రిఫైన్మెంట్ చాలా బాగుంది. సస్పెన్షన్ అసలు అదిరిపోయింది. ఎస్, బ్రేక్స్ మనకి ఆల్ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఇస్తే నాకు తెలిసి అది ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో మనకు ఆఫర్ చేస్తారు. అది ఇస్తే మాత్రం నిజంగా ఇది ఒక వెరీ వెల్ రౌండెడ్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. ఎంతూజియాస్ట్ ఫోకస్డ్గా ఉన్న వాళ్ళకి, ఎవరికైతే ఆ స్పోర్టీ హ్యాచ్ ఫీల్ కావాలో, హ్యాచ్ బ్యాక్ ఫీల్ కావాలో వాళ్ళకి ఇది ప్రాపర్ వెపన్గా ముందుకు వస్తుంది. చాలా చాలా బాగా డిజైన్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్, వోకల్ ఫర్ లోకల్ అని చెప్పొచ్చు. అండ్ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఆల్ సెట్ టు స్కేల్ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.